ఇంత డస్ట్. అలా బిర్యానీ తినేసి టైం వచ్చేసి 12:58 మచస్. అండ్ ఒకప్పుడు ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, ఇంత పెద్ద బుక్స్ చదివినాం అంటే. సో హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్. సో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, ఒకవేళ తెలియకపోతే కనుక నా హార్డ్ డిస్క్ కరప్ట్ అయింది. అండ్ దాని రిలేటెడ్లో దాంట్లో 2 TB ఆఫ్ డేటా ఉంది. దాన్ని రికవర్ చేయాలి. ఎట్లా రికవర్ చేయాలో కూడా అర్థం కావట్లా. సో మన పెర్ప్లెక్సిటీ ఏఐని యూజ్ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ గెలకడానికి ట్రై చూస్తున్నా. సో ఇట్స్ బీన్ అన్ హవర్ అండ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. చూద్దామని మొత్తం ఏఐతో యూస్ చేసి అన్ని విధాలుగా ట్రై చేసి దెన్ బయటికి వెళ్దాం. ఎందుకంటే దే ఆర్ ఛార్జింగ్ లైక్ బాంబ్ మచ్. సీరియస్లీ 10,000 to 15,000 ఛార్జ్ చేస్తున్నారు టు రికవర్ ఇట్. హార్డ్ డిస్క్ ఇట్ సెల్ఫ్ డజంట్ కాస్ట్ దట్ మచ్. సో యా, సో టైం వచ్చేసి 9:45 రైట్ నౌ. అండ్ ఇట్స్ బీన్ లైక్ 8:45, 9 అక్కడి నుంచి సర్చ్ చేస్తూనే ఉన్నా. 1 hour అవుతుంది. స్టిల్ మనకు సొల్యూషన్ ఏం దొరకలేదు మన హార్డ్ డిస్క్ రిలేటెడ్గా. ఇంకా బయట ఎవరైనా వెళ్ళి షాప్లోకి వెళ్ళి చూడాలి, సిటీసీకి కానీ ఏదైనా షాప్లో. లేకపోతే కనుక ఇంకేం చేయాలో చూడాలా. స్టిల్ 2 TB ఆఫ్ డేటా భయ్యా. 2013 నుంచి ఉన్న ఫొటోస్, వీడియోస్, క్లిప్స్, మెమరీస్ అన్నీ. లెట్స్ సీ. ఓకే, అండ్ ఆల్సో వీ నీడ్ టు డూ సమ్ షాపింగ్ యాజ్ వెల్. సో కోటి ఆ ఏరియా వైపు వెళ్దాము మధ్యాహ్నం 11 o'clock అట్లా. సో ఆ పైన ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తీయాలన్నమాట. వీఆర్ చేంజింగ్ అవర్ హోమ్స్ ప్రెటీ సూన్. సో దానికోసం అనమాట మొత్తం డ్రమ్ తీసుకురావాలి. బయట ఇవన్నీ ఉన్నాయి, చూపిస్తా. ఇల్లు మారేటప్పుడు ఇట్లాంటి కష్టాలు కామన్ అనమాట. సన్సైడ్ లెక్కాలి, వ్యవహారాలన్నీ ఉంటాయి అనమాట. ఇంత డస్ట్ ఇట్లా చెయ్యి ఇట్లా వంపచ్చు, పర్లేదు. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి పైన. ఇది చూపించమ్మా. మీరేమంటారు? మేమైతే సన్సైడ్ అని అంటాం, కొంతమంది సబ్జా అని అంటారు. సో వాట్ డూ యూ కాల్? ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్. సబ్జా కాదు, సజ్జా. సజ్జా. ఓకే. ఒకప్పుడు ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, ఇంత పెద్ద బుక్స్ చదివినాం అంటే, ఇన్ని పేపర్లు, ఇంత వింత వ్యవహారాలు చదివి ఈ బ్రెయిన్ ప్రాసెస్ చేసిందంటే నాకే నమ్మబుద్ధి కావట్లా. ఏంటివి వాడివా? ట్రెజరీ బుక్స్. మేము ఇన్ని సంవత్సరాలు ఓల్డ్ అనమాట. ఈ టెక్నాలజీ కూడా వాడినాం. మీకు తెలుసో తెలీదో పోరగాళ్ళు, లేటెస్ట్ బ్యాచ్ పీపుల్. CD డ్రైవ్స్ అంటారు, CD ఆర్ DVD. వ్యాన్ హైమ్, ఇక చూడు, హిట్ మెన్, వాళ్ళు వియత్నాం, కాన్ఫ్లిక్ట్ వియత్నాం అంట. ఎప్పుడు కొన్నామో గుర్తే లేదు. డాడీ తీసుకొచ్చాడు ఈ డై హార్డ్. నాకు తెలిసి లేకపోతే గుంటూరులో ఉన్నప్పుడు తీసుకొచ్చానా అని డౌట్. ఇందులో CD లేదు. PCలో పెట్టి ఆడేదనమాట డై హార్డ్ ట్రిలోజీ. సో మా పేరెంట్స్కి తెలియకుండా అప్పట్లో బెట్టింగ్ ఆడేదనమాట వింబుల్డన్ మీద. ఐ డోంట్ నో ఎవరి మీద పెడుతున్నా కూడా నాకు తెలియదు. సో అట్లా కొన్ని వచ్చాయి, కొన్ని పోయాయి అనమాట. సో ఇండియా, ఆస్ట్రేలియా 2 పోయినాయి. కోవిడ్లో నేను సాధించింది ఏమైనా ఉందంటే ఇది యూట్యూబ్ ప్లే బటన్ అనమాట. ఆ డబ్బా వచ్చింది. ఆ డబ్బా ఎందుకులే, ఇప్పటికి నా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. సో సారీ, 5 అంటే నేను 4-5 సంవత్సరాలు అయిపోయింది. జస్ట్ త్రో ఇట్ అవే. సో ఇంత పెద్ద బాక్స్. సో ఇంత పెద్ద బాక్స్ అనమాట. ఆ బీరువాలో ఉన్న సామాన్లన్నీ తీసుకొచ్చేసి ఇందులో పెట్టాము. అండ్ దిస్ ఈస్ అనదర్ బాక్స్, నా మ్యాట్రస్ బాక్స్ అనమాట. అందులో కూడా కొన్ని ఉన్నాయి. సో నా ఇంత దూరం వెళ్ళాలి. ఫ్రెండ్స్ డేటా రికవరీ సెంటర్ అంట. వీఆర్ గోయింగ్ టు అమీర్పేట్ నౌ. వెళ్ళేసి వద్దాం. సో
టైం వచ్చేసి 12:58 మచస్. అండ్ ఇవాళ మార్నింగ్ 4 కిలోమీటర్స్ దాకా వాక్ చేసాము రిటర్న్. ఇప్పుడు హార్డ్ డిస్క్ కోసం వెళ్ళాలి. హార్డ్ డిస్క్ రిపేర్ ఉంది మనకి. అమీర్పేట్లో ఫ్రెండ్స్ అని ఒకటి ఉందన్నమాట మన మైత్రవనం దగ్గరలో. సో ఐఎమ్ గోయింగ్ దేర్. వెళ్ళడమే 50 minutes జర్నీ ఉంది. ఏం చేయాలో చూడాలి, ఎట్లా వెళ్ళాలో. అండ్ మధ్యలో ఇంకొక పని కూడా ఉంది, చూసుకొని వస్తా. సో ఇక్కడికి వచ్చాము. ఈ లక్కీ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఇది మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని సేల్ చేస్తున్నాం కదా, ఆ ఐటమ్స్ అమ్మటానికి వచ్చాము. కాకపోతే ఆడ లేడు. అండ్ ఈ ఏరియాలో సిగ్నల్ ఉండి సావదు అనమాట. గోల్కొండ దగ్గర, ఇదో గోల్కొండ కోట ఇది. సో ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి అమీర్పేట్ మైత్రివనం దగ్గరికి వెళ్ళాలి. నా కెమెరా ఉంటే బాగుండేది. సో ఇక్కడ అనమాట మన యొక్క టైం వచ్చేసి 2:40. సో ఫ్రెండ్స్ కఫే మైత్రేవనం ఆఫ్టర్ లాంగ్ టైం. వేకెంట్ 203 way to lift. ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ డేటా రికవరీ. ఆపోజిట్లో ఉంది, చూపిస్తా. ఎస్ దే ఆస్క్డ్ మీ టు వెయిట్. సో చూద్దాం. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ రమ్మన్నారు. ఏమన్నారమ్మా, వస్తున్నారా? సో మనోడు వచ్చాడు. పాస్వర్డ్ ఏదో ఉంది అని అన్నాడు. బాబు పాస్వర్డ్ ఏం లేదు భయ్యా బాబు, నేనేం పెట్టలేదు దానికి, అసలు ఏం పెట్టలేదు, సడన్గా లాక్ అయిపోయింది, లాక్ కూడా కాలేదు, ఎట్లా అయిందో కూడా తెలీదు అని అంటే ఓకే అని అన్నారు. సో ఇప్పుడు వెళ్ళి మొత్తం ఓపెన్ చేసి చూడాలి అని అంటుండు. బట్ లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ రికవర్స్ ఆర్ నాట్. ఫ్రెండ్స్ రికవరీ టూల్స్ చూద్దాం. డేటా రికవరీ, అక్కడ ఏదో క్లాసెస్ జరుగుతున్నట్టున్నాయి, లోపల ఏదో క్లాసెస్ జరుగుతున్నట్టున్నాయి. సౌండ్ నా వాయిస్ క్లియర్గా తీసుకుంటుందో లేదో. సో ఇట్ సీమ్స్ దట్ నా ఆఫీస్ సిస్టంలోనే లాక్ అయింది యాజ్ ఎక్స్పెక్టెడ్. అవుట్లుక్ అందులోనే ఉంది, వచ్చింది కాబట్టి. నా ఆఫీస్ ల్యాప్టాప్స్ తెప్పిస్తున్నా, 40 minutes పడుతుంది ర్యాపిడో ద్వారా. తీసుకొచ్చుంటే అయిపోయేది ఇమీడియట్లీ. ఐ గాట్ దట్ థాట్, బట్ మళ్ళీ ఏమైందో మరి గుర్తురాలే. నువ్వు తెప్పిస్తున్నా అండ్ అంతలోకి ఐ విల్ జస్ట్ రోమ్ అరౌండ్ అండ్ ఐ విల్ కమ్. మా అన్నయ్య గారిని అడిగినా ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంటుందంట, బాగుంటుంది అన్నాడు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. సో దిస్ ఈజ్ ద ప్లేస్, మధురం. ఇవాళ నేను తిన్నది ఇవాళ ఇక్కడే. సో దిస్ ఈస్ ద ఆఫర్. క్రేజీ ఉంది, ఓకే. కానీ ఐ వాజ్ ఇన్ హరీ, సో ఐ డింట్ ఆ టేస్ట్ గురించి అంతగా చూడలే. అండ్ ఇట్ వాజ్ సో రద్దీ ఉంది కొంచెం. చలో, ఇది నేను వెళ్ళాల్సిన ప్లేస్. ఇది ట్రాఫిక్. ఇది జస్ట్ ట్రాఫిక్ లేకపోతే హాయి వెళ్ళిపోవచ్చు 2 నిమిషాలు. అలా బిర్యానీ తినేసి అలా వాక్ చేసుకుంటూ పార్కింగ్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ మా ర్యాపిడో ఇంకా లేట్ అవుతుంది అనేసరికి వర్షం వల్ల పక్కనే ఉన్న చాయ్ పాయింట్కి వెళ్ళిన. టీ లాజీ అని మన పేజ్ వెంకటాలజీ లెక్క టీ లాజీ అని బాగా సింకేందని వెళ్ళిన. మస్తు క్యూట్గా చిన్నగా భలే అంబియంట్గా భలే ఉండిపోయా. అండ్ ముఖ్యంగా ఈ స్టిక్కర్స్ చాలా బాగా నచ్చినాయి నాకైతే. అండ్ చాయ్ కూడా టేస్ట్ బాగుంది. ఇట్స్ రైనింగ్ హియర్ ఇన్ అమీర్పేట్. అమీర్పేట్లో ఉన్నాం అండ్ ఇప్పుడే చాయ్ తాగిన ఉన్నట్టు. టీ లాజీ అని మస్తు ఉంది. మన ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేసిన, యూ కెన్ చెక్ దమ్ అవుట్. అండ్ ల్యాప్టాప్స్ తెమ్మని ఊబర్ బుక్ చేసిన. ఆ ఊబరోడు 2:30కి రావాలి, 2:30కి బుక్ చేసినాం అనమాట. ఓకే, 3:30 కల్లా రావాలి. మధ్యలో భోజనం కోసం ఆగినట్టున్నాడు. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు టైర్ పంచర్ అయిందని చెప్పేసి మళ్ళీ ఆగుతున్నాడు.
ఇప్పుడేమో మళ్ళీ వర్షం పడుతుంది, ఏందో ఏమేమో వారమో. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దీస్ గాయస్ ఆఫీస్ గాయస్ వీళ్ళు వెళ్ళిపోతారేమో అని నా భయం. మనం అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్లోనే వెయిట్ చేద్దాం. టైం వచ్చేసి 5:24 అవుతుంది. టైం వచ్చేసి 5:24 అవుతుంది. బికాస్ ఆఫ్ ద ఊబర్ గాయ్ 3:30కి రావాల్సిన ల్యాప్టాప్లు 4:30కి వచ్చినాయి. అండ్ వీ హ్యావ్ గివెన్ ఇట్ టు దెమ్ నౌ. అండ్ వాళ్ళు అక్కడ ఉన్నారు ఇంతవరకే అనమాట. దిస్ ఈస్ వేర్ ఐ షుడ్ బి గోయింగ్. సో మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియా వేశారు. సో నా ల్యాప్టాప్ అడిగారు అండ్ ఐ హ్యావ్ గివెన్ దెమ్ మై ల్యాప్టాప్. చూడాలి. ఊబర్ రోడ్ అయితే 3:30కి రావాలి, మధ్యలో ఆగిండంట భోజనానికి. సరే అని చెప్పేసి చిల్ అయినాం హాఫ్ అన్ అవర్. దెన్ స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయిన తర్వాత బ్రోకి మళ్ళీ టైర్ పంచర్ అయింది. అమ్మ గోలా అనుకున్నా. దెన్ స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ ఫోన్ చేసి బ్రో ఏమైంది బ్రో మళ్ళీ ఫోన్ చేసిన ఏంది అంటే, బ్రో వర్షం వస్తుంది ఆగిన బ్రో అన్నాడు. అమ్మా ఏందా అనుకున్నా. సో అట్లా గంట సేపు లేట్ చేశాడు. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు పే ఫుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఐ విల్ రేజ్ సమ్ పాయింట్స్ ఓవర్ ఊబర్. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఆల్సో నౌ ఐఎమ్ హోపింగ్ దట్ మై హార్డ్ డిస్క్ విల్ బి రిజాల్వ్డ్ విత్ మినిమమ్ కాస్ట్. అది కూడా ఒకటి ఉంది, తక్కువ కాస్ట్లో రిజాల్వ్ అవ్వాలా. ఇంకా ఈ అవేర్నెస్ యొక్క భయం ఇంకా పోయింది అని అనుకుంటున్నా, కానీ స్టిల్ ఇట్స్ నాట్ దేర్, ఇట్స్ నాట్ గాన్ ఉంది. ఇంకా భయం ఉంది. వాళ్ళు పక్కన వాళ్ళు చూస్తున్నారేమో, వీళ్ళు చూస్తున్నారేమో అని భయం అయితే ఉంది. ఇట్స్ బీన్ 100 వ్లాగ్స్ చేసిన స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వ్లాగ్స్. సో ఫైనల్లీ అనుకున్నది అయింది. ఐ నీడ్ టు చెక్ విత్ మై టెక్ఎమ్స్ ఐటీ టీమ్ అనమాట. వాళ్ళే ఇవ్వగలుగుతారంట. అదర్వైజ్ దీస్ గైస్ కెనాట్ బ్రేక్ ఇట్. బికాస్ ఎందుకంటే అడ్మిన్ క్రెడెన్షియల్స్ కావాల్సి వస్తుంది. అడ్మిన్ క్రెడెన్షియల్స్ మన దగ్గర లేవు. సో ఐ నీడ్ టు రేస్ ఎ టికెట్ అండ్ సి ఏం జరుగుతుంది. వాళ్ళు ఏమైనా మాట్లాడతారో, మళ్ళీ ఏమైనా కంప్లైంట్ రేస్ చేస్తారో చూడాలి. మనోడు ఎంత ఛార్జ్ చేస్తాడో. సో అలా మన డే ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ ఫైనల్లీ మెంటల్ ఎక్కించిన విషయం ఏంటంటే ఇవాళ ధర్మస్థలి రిలేటెడ్గా. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది డెఫినెట్లీ. రేపే వచ్చేస్తుంది. ఐ విల్ పుట్ ఇట్ టుమారో ఓన్లీ. రేపు 2 వీడియోలు ఉన్నాయి అనమాట పెద్ద. ఐ నీడ్ టు డూ సమ్ స్క్రిప్టింగ్ అండ్ ఆల్. అండ్ ఆల్సో ఐ క్యాన్ ఎడిట్ రైట్ నో. కొంచెం ఓపిక ఉంది, ఐ క్యాన్ డూ ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ డూ ఇట్ అనమాట. కొంచెం చిల్ అవుతాం. ఇవాళ మార్నింగ్ బాగా కష్టపడ్డాము అక్కడ రోడ్డు మీద తిరిగి మా తెలుసుగా మైత్రేవరంలో. సో that's it for today, much. Chalo then, tata, bye bye, see you, good night.